నిర్భయ చట్టం ద క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013 గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 2012లో ఢిల్లీలో జరిగిన దారుణమైన సామూహిక అత్యాచార ఘటన నిర్భయ ఉదంతం తర్వాత మహిళలపై జరిగే నేరాలకు కఠిన శిక్షలు విధించేలా భారత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. దీని అసలు పేరు ద క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ 2013. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు మరియు ముఖ్యాంశాలు. 1. చట్టం నేపథ్యం. మహిళల భద్రత కోసం జస్టిస్ జెఎస్ వర్మ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సుల ఆధారంగా ఈ చట్టాన్ని రూపొందించారు. ఇది ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి మరియు ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లలో కీలక మార్పులు చేసింది. 2. ముఖ్యమైన మార్పులు మరియు కొత్త సెక్షన్లు. నిర్భయ చట్టం ద్వారా మహిళలపై జరిగే వివిధ రకాల దాడులను నేరాలుగా గుర్తిస్తూ కొత్త సెక్షన్లను చేర్చారు. యాసిడ్ దాడులు, యాసిడ్ అటాక్స్, సీక్ 326A మరియు 326B. ఈ లోకముంది. మహిళలపై యాసిడ్ పోయడం లేదా దాడి చేయడం తీవ్రమైన నేరం. దీనికి 10 సంవత్సరాల నుండి జీవిత ఖైదు వరకు శిక్ష పడవచ్చు మరియు భారీ జరిమానా విధించబడుతుంది. యాసిడ్ దాడికి ప్రయత్నించిన వారికి కూడా 5 నుండి 7 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. లైంగిక వేధింపులు, సెక్షువల్ హరాస్మెంట్, సెక్ 354A. అసభ్యకరంగా తాకడం, లైంగిక కోరికలు కోరడం, అనుమతి లేకుండా అశ్లీల చిత్రాలు పోర్నోగ్రఫీ చూపించడం వంటివి నేరాలు. వీటికి 1 నుండి 3 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. వస్త్రాలు తొలగించడానికి బలప్రయోగం, అసాల్ట్ విత్ ఇంటెంట్ టు డిస్రోబ్, సీక్ 354B. బలవంతంగా స్త్రీ వస్త్రాలను తొలగించడానికి ప్రయత్నిస్తే లేదా దాడి చేస్తే 3 నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. రహస్యంగా చూడటం లేదా చిత్రీకరించడం, వాయూరిజం, సీక్ 354C. మహిళలు ఏకాంతంగా ఉన్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు లేదా దుస్తులు మార్చుకుంటున్నప్పుడు వారిని రహస్యంగా చూడటం లేదా ఫోటోలు, వీడియోలు తీయడం నేరం. మొదటి తప్పుకు 1 నుండి 3 ఏళ్లు, రెండోసారి చేస్తే 3 నుండి 7 ఏళ్ల వరకు శిక్ష ఉంటుంది. వెంబడించడం, స్టాకింగ్, సెక్ 354D. ఒక మహిళ వద్దని చెప్పినా ఆమెను పదే పదే వెంబడించడం లేదా ఇంటర్నెట్, సోషల్ మీడియా ద్వారా వేధించడం నేరం. 3. అత్యాచారం, రేప్. నిర్వచనం మరియు శిక్షల్లో మార్పులు. అత్యాచారం నిర్వచనం కేవలం శారీరక కలయికే కాకుండా మహిళ ఇష్టానికి వ్యతిరేకంగా చేసే ఏ రకమైన లైంగిక చర్యలనైనా అత్యాచారంగా పరిగణించేలా నిర్వచనాన్ని విస్తరించారు. కఠిన శిక్షలు. అత్యాచారానికి కనీస శిక్షను 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పెంచారు. మరణశిక్ష, డెత్ పెనాల్టీ. అత్యాచారం వల్ల బాధితురాలు మరణించినా లేదా కోలుకోలేని అనారోగ్య స్థితికి వెజిటేటివ్ స్టేట్ వెళ్లినా దోషులకు మరణశిక్ష విధించే అవకాశం ఈ చట్టం కల్పించింది. సామూహిక అత్యాచారం, గ్యాంగ్ రేప్. దీనికి 20 సంవత్సరాల జైలు శిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుంది. 4. ఇతర ముఖ్యాంశాలు. ఉచిత వైద్యం. యాసిడ్ దాడులు లేదా అత్యాచార బాధితులకు అన్ని ఆసుపత్రులు, ప్రైవేట్ లేదా ప్రభుత్వ, ఉచితంగా ప్రథమ చికిత్స మరియు వైద్యం అందించాలి. నిరాకరిస్తే ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకుంటారు. మహిళా పోలీసు అధికారి బాధితురాలి వాంగ్మూలాన్ని, స్టేట్మెంట్ సాధ్యమైనంతవరకు మహిళా పోలీసు అధికారే నమోదు చేయాలి. ఈ చట్టం మహిళలకు చట్టపరంగా మరింత రక్షణ కల్పించడానికి మరియు నేరస్తులలో భయం కలిగించడానికి తీసుకురాబడింది.